అందరికీ నమస్తే. కొడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మాజీ జడ్పీటీసీ కోట్ల మైపాల్ సిగ్గు శరం అన్ని ఇడిచి 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి ఊడిగం చేసి 5 సంవత్సరాలు జడ్పీటీసీగా ఉండి చిల్లి గవ్వ తీసుకురాలేదు. అక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరంన్నర గడవకన్నా ముందే కొడంగల్లో ఈ పంటలు ఎండిపోతున్నాయి, ఆ పంటలు ఎండిపోతున్నాయని నీకు చెప్పడానికి నీకేమైనా సిగ్గు అనిపిస్తుందా మైపాల్? 10 ఏళ్ళు వాళ్ళకే ఊడిగం చేసినావు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 69 జీవో ఇచ్చి వర్క్ శాంక్షన్లు ఇస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన వాడేసి ఈ ప్రాజెక్టుని మొత్తం క్యాన్సిల్ చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇస్తా అని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేస్తే వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుకుంటా, వాళ్ళ సంఖ నాక్కుంటా, వాళ్ళకు ఊడిగం చేసుకుంటా, వాళ్ళు వేసేటటువంటి ముష్టి మెతుకులకు, వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు ఆశవాడి మళ్ళీ సిగ్గుశరం లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరంన్నర కాలేదు. ఇప్పటికే కొడంగల్లో ఎండిపోతున్నాయి పంటలు అంటే నిన్ను ఏమనాలి? అసలు నీకు అవగాహన ఉందనుకోవాలా? చదువుకున్నావు, నువ్వు ఎట్లన్నా అవప్ప చదువు రాదు, అవగాహన లేదా నీకే కూడా లేదు, చదువుకున్నావు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుమతులు ఇచ్చిండు. త్వరలో పనులు కూడా స్టార్ట్ అవుతాయి. కానీ నువ్వు అప్పుడే యాన్నపోయి పెద్ద వస్తాదులాక ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎండిపోనట్లు ప్రపంచంలో ఫస్ట్ టైం కొడంగల్లో వరిచేనులు ఎండిపోతున్నాయని ఈయన కటింగ్లు చూడు. 10 ఏళ్ళు దున్నపోతులాగా వాళ్ళు ఎంట తిరిగి తిని ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతాడు సిగ్గు లేకుండా. దుఃఖం రైతులు పొలాల దగ్గర ఉన్న పశువులని పొలంలో ఇడిచి పశువులను ఇడిచి మంచి పుట్టకొచ్చే పంటని మేపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు సిగ్గు లేకుండా ఎట్లా చెప్తున్నాడు చూడండి. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కరువు లేని రోజులు చూసినాం. కానీ ఈ రోజుల్లో 10 ఏళ్ళ కరువు లేని రోజులు చూసిండంట. 10 ఏళ్ళ కరువు లేని రోజులు చూసిండంట. మరి కొడంగల్లో ఎవడొక ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. కరువు లేని రోజు ఎట్లా చూసినావు మైపాల్? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు అందరు కలిసి ఉత్సవోచి పండబెట్టినరా ఈ ప్రాంతంలో? సిగ్గుండాలే చెప్పనీకే. ఏదో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాల కాడనంట 2 కాలువలు తవ్వితే నీళ్ళు వస్తాయంట. ఏడికెళ్ళి వస్తాయి సన్నాసి? ఏ ప్రాంతానికి వచ్చింది? నీకు నిజంగానే సిగ్గు శరం చిత్తశుద్ధి ఏమని ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎక్కడి వరకు నీళ్ళు వచ్చినాయి, యాడ్ నుంచి కాలువ దవ్వుకుంటూ వస్తే నీళ్ళు వస్తాయో నువ్వు చెప్పాలి. ఒట్టిగా యూజ్లెస్ పిల్లవ మాటలు మాట్లాడకు. నోరున్నది కానీ అని మాట్లాడితే నీకన్నా మేము కూడా ఎక్కువ మాట్లాడగలుగుతాము. ఎన్నడూ లేని అవకాశం మన ప్రాంతానికి వచ్చింది. మన ప్రాంతం బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మనం ఎవరినో సిరిసిల్లోని సిద్దిపేటోని భిక్షాందేయి భవతి భిక్షాందేయి మీరేమన్నా పెట్టండి తండ్రి ఇంత మాకు దానం చేయండి మహాప్రభు అనే పరిస్థితి కాకుండా ఈ రాష్ట్రానికి మన ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. నీలాంటి ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. 5 సంవత్సరాలు ఆగు. 10 ఏళ్ళు వాళ్ళ కూడిగం చేసినావు. మనకెవరికి రాని అవకాశం మొట్టమొదటిసారిగా వచ్చింది. ఈ ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి ఎట్లా జరుగుతుందో చూసుకో. గతంలో నీవు జడ్పీటీసీ ఉన్నప్పుడు మీరేం బీకినరో మేము చూడలేదా? ఏడాడ ఎటువంటి దందాలు చేసినారు, ఎటువంటి సెటిల్మెంట్ చేసినారు. పట్నం నరేందర్ రెడ్డి అరాచకాలు చేస్తే ఆయన అడుగులకు మీరు మడుగులు ఎత్తిండ్రు. ఇసుక దందాలు చేసినారు, మైనింగ్ మాఫియా చేసినారు. ఇవన్నీ పక్కన పెట్టి కొడంగల్లో ఎండిపోతున్నదంట. సిగ్గుశరం లేకుండా చెప్తున్నాడు. సరే, నేను కూడా ఒక రైతు బిడ్డనే. ఈరోజు కాదు, నాకు తెలిసి కూడా 20 సంవత్సరాల నుంచి నాకు కూడా కొంత వ్యవసాయం మీద అవగాహన ఉన్నది. ఎండాకాలం వస్తే కొన్ని బోర్లు బంద్ అవుతుంటాయి, కొత్త బోర్లు వేస్తుంటాం. అప్పుడు కూడా పడకపోతే 4 ఎకరాలు వేసిన తాను ఎకరం ఎండిపోతుంది. కామన్గా జరుగుతుంది ఈ మన పాలమూరు ప్రాంతంలో. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడాలి, లేకపోతే బోర్లు. ఇక్కడ ఎటువంటి ప్రాజెక్టు లేదు. ఈ పీకుడు కానికి అంటే ఏడికి పూర్తి అయిందంట. జస్ట్ ఒక కాలువ దోయితే వస్తుందంట. ఏడ పూర్తి అయింది సన్నాసి? 7 వరకు నీళ్ళు వచ్చినాయి. సిగ్గుండాలే చెప్పనికే. లేకపోతే దోల్కరా అందరిని దోలుకొచ్చి పారబెట్టుండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ ఫామ్ హౌస్లకు నీళ్లు తీసుకుపోయాడు కాళేశ్వరం పేరు మీద.
మీరు వాళ్ళంతా వాళ్ళ కుటుంబానికి ఊడిగం చేసినారు. మళ్ళా సిగ్గు లేకుండా ఈరోజు కూడా ఇంకా జనాల్ని తప్పుదో పట్టిస్తే మిమ్మల్ని మనుషులనల్లా దున్నపోతులనల్లా ఏమన్నాలో మాకు అర్థమైతే లేదు. ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కళ్ళ కనబడతలేదా నీకు? కొడంగల్కు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, కొడంగల్కు మెడికల్ కాలేజ్ వచ్చింది, కొడంగల్కు ఇప్పుడు కొత్తగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వస్తున్నది. ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ ప్రాంతానికి నారాయణపేట కృష్ణ రైల్వే లైన్ శాంక్షన్ అయింది. నిన్న మొన్ననే ఆ సర్వే కూడా పూర్తి అయింది, ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిండ్రు. నీ దౌలతాబాద్కి వెళ్ళే అవుతుంది కృష్ణా రైల్వే, తెలుసుకో. నీకు తెలియకుంటే ఒట్టిగానే వాడెవడో చెప్పిండు, వాడెవడో గొట్టంగాడు వచ్చి చెప్పినంత మాత్రాన ఎవరినో ప్రసన్నం చేసుకోవడానికి కేటీఆర్ ఏదో ఒక సెల్ఫ్ ఇచ్చినంత మాత్రాన నేను పెద్ద హీరో అని ఈ రకంగా కటింగ్ లేక మైపాలు. నువ్వు నిజమేం జరుగుతుంది చెప్పి దాని గురించి మాట్లాడు. వచ్చిందో గవర్నమెంట్ వచ్చిన తర్వాత తాగనికే నీళ్ళు లేవు. విషయాలలో సిగ్గు లేకుండా చెప్తాడు, నీళ్ళు లేవంట. దగ్గరకు వచ్చినాం, వరి పంట పొట్టకొచ్చింది. ఈయన టైంలో కనీసం రైతులు పాపము విడిచిపెట్టి బోర్లు వేసుకుంటూ ఇదివరకే ఈ పొలమైన రైతు ఒక 5 బోర్లు వేస్తే 5 బోర్లు పడలేదు. కానీ ఇక్కడ ఉన్న సీఎం గారు ఆ పొలం ఆయనే కాదు, మన ప్రాంతం మొత్తం ఎవడైనా బోర్లు వేస్తాడు. ఆయన ఒక్కడే 5 బోర్లు వేయలేడు. మేము కూడా 50 బోర్లు వేసినాం గత 10 సంవత్సరాలుగా. ఈ ప్రాంతానికి బోర్లు తప్పితే ఇంకేం దిక్కున్నది? మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తావు. పంట ఎండిపోతుంటే ఎండిపోయిన పంటకు ఇక్కడ మీరు రైతులకు రుణమాఫీ సక్కా చేయలేదు, రైతు బంద్ ఇవ్వలేదు. కానీ ఈరోజు రైతుకు రుణమాఫీ చేయలేదంట. ఈ రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొట్టమొదటిసారిగా జరిగింది, తెలుసుకో. అవగాహన ఉండాలే కదా. ఇంత సోయి తప్పి మాట్లాడితే ఎట్లుంటా చెప్పండి మిత్రులారా. దయచేసి ఇటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టు బానిసలు మన ప్రాంతం మీద మళ్ళొక్కసారి ఇట్లా కుట్రలు అన్నీ కాలకేయిని గ్యాంగ్ లేక కల్వకుంట్ల గ్యాంగ్ వచ్చి మన ప్రాంతం మీద దుష్ప్రచారం చేస్తే ఇటువంటి వాళ్ళ గుడ్డలిప్పి కోడంగల్ పొలిమేరలు దాటగొట్టేంత వరకు మనము పూనుకు సిద్ధం కావాలి. ఇటువంటి దొంగల వల్లనే 10 సంవత్సరాలు మనం సర్వనాశనమైనాం. ఇన్ని రోజులు వాళ్ళ అడుగులకు మడుగులొత్తి వాళ్ళు లేచే ముష్టి మెతుకులకు వీళ్ళు బాగుపడలేదు, మన ప్రాంతం బాగుపడలేదు. మళ్ళీ సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త మహిపాల్. కళ్ళు తెరిచి మన ప్రాంతంలో ఎట్లా అభివృద్ధి జరుగుతుంది, ప్రతి గ్రామానికి రోడ్ అవుతుంది, ప్రతి మండల కేంద్రానికి రోడ్ అవుతుంది. చూడొకసారి నీకు అసలు ఇంకిత జ్ఞానం ఉన్నదా, మిడిమిడి జ్ఞానం ఉన్నదా? నాకైతే అర్థమైతే లేదు. కానీ ఇక్కడైనా కొడంగల్ అభివృద్ధి విషయంలో కానీ ఇంకో దాని విషయంలో అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. నోరు అదుపులో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని మరొకసారి దౌలతాబాద్ మాజీ జడ్పీటీసీ కోట్ల మైపాల్కు హెచ్చరిస్తున్నా.